ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. మా చిన్నోనికి అన్నం పెడుతున్నాను. మా పిల్లి చూడండి, దానికి అక్కడ అన్నం పెట్టాం కింద, అది వద్దంట. మా చిన్నోడికి పెట్టిన అన్నమే కావాలని చెప్పి తింటుంది చూడండి. నీ అన్నం తింటుంది కదా మీ అవకాటి. చూసినారా, పైకి కూడా ఎక్కింది. నీకు పెట్టాను కూడా సేమ్ ఫుడ్ అదే వానికి పెట్టింది కూడా. అర్థమవుతుందా? ఇది కావాలా, అక్కడ పెట్టే ఫుడ్ టేస్టీగా ఉంటుంది అని చెప్పి మా చిన్నోడిదే కావాలంటుంది. ఇంకేం చేస్తాను చెప్పండి. మంచిగా ఆట పెట్టుకుంటూ తింటారనమాట ఫుడ్ రోజు. ఏమి చెప్పు. బాత్రూమ్ క్లీన్ చేసి ఫినాల్ ఇట్రా, పాలేమో అని చెప్పి ఇక్కడ నించొని చూస్తుంది ఆ పెద్దది. ఇట్రా వెనకాలకి. ఇద్దరు ఎంత హ్యాపీగా ఆడుకుంటారు. ఏమంటుంది క్యాటి? అట్లా అంటుందా? మా చిన్నోడు మా చిన్న క్యాటి ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు కదా. చిన్నప్పటి నుంచి ఇలా ఫ్రెండ్లీ నేచర్ నేర్పించామనుకోండి, యానిమల్స్తోని కానీ మనుషులతో కానీ పిల్లలకి అది ఉండిపోతుంది అనమాట. అదేగాక జంతువులను చూస్తే రాళ్ళతో కొట్టడం అట్లాంటివి ఏం చేయరనమాట. చూసారా మా చిన్నోని చూడండి, ఇంకా డిస్టర్బ్ చేస్తుంది. ఏమంటుంది క్యాటి? ఏం చేస్తుంది నాన్న? క్యాటా? అబ్బో, నీకు క్యాట్ కూడా అనడం తెలుసా? కిందా అది పైకి ఎక్కుతుందిరా, దానికి అలవాటు. నీకు ఎక్కనికి రాదు. పిల్లి పైకి ఎక్కిందంట, వెళ్ళిపోయింది పిల్లి. పిల్లి ఎక్కడుందంటే చూడండి, ఇట్లా కాళ్ళ కింద కూర్చుంటుంది. సరే ఎవరు చెప్పనులే నీ విషయం, సరేనా? జస్ట్ యూట్యూబ్లో పెడతా అంతే. సరే, మా మమ్మీ చీరతో చూడు ఆట పెట్టింది. పిల్లి క్యాటి ఆ పనులు చేస్తుంది మా పిల్లి. ఆ పిల్లి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కదా. బాయ్ చెప్పందరికి. బాయ్ బాయ్ అంట.